దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సందర్భం మీ అందరికీ తెలుసు గనక నామకరణం. ఈ నామకరణం గురించి కొన్ని విషయాలు సమాజం ఏమనుకుంటుంది, దేవుడేమని తెలియపరుస్తున్నాడు. ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవడానికి సిద్ధపడదాం. లోకం చాలా చెబుతూ ఉంటుంది, కానీ దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఒక మాట దేవుడు స్పష్టంగా చెబుతూ ఉంటాడు, మీరు లోకమును అనుసరింపక అని. లోకము యొక్క ధర్మమును మీరు అనుసరింపక నా మాటలు చెప్పు నడవాలన్నది దేవుని ఆజ్ఞ. కానీ లోకం కూడా ధర్మాన్ని ఏర్పరుచుకుంది. ఆ లోక ధర్మం ప్రకారం లోకం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే లోక ధర్మం వేరు, దేవుని యొక్క ధర్మం వేరు. ఈ రెండిటికి కూడా ఎప్పుడు పొసగదు, కలవదు. కాబట్టి లోక ధర్మం గురించి ఆలోచించినప్పుడు ఎన్నో ఉంటూ ఉంటాయి. పేరు పెట్టేటప్పుడు ఏం చేయాలని లోకాన్ని అడిగామనుకోండి, ఏం చెబుతుంది? ఏం చెప్తుందండి? ఏం చెప్పాలట? ఏం చెప్పిందంటే ఆ పేరు ఎలా పడితే అలా పెట్టకూడదట. మరి ఏముండాలంటే ఆ పేరుకు బలం ఉండాలట. ఏముండాలి? బలం ఉండాలి. అంటే మనిషికి బలం ఉండాలంటే పోనీ ఏ హార్లిక్స్ తెచ్చి తాగించవచ్చు. పోనీ మనిషికి బలం ఉండాలంటే ఏ జీవంతోనూ తెచ్చి వాడించవచ్చు. పేరుకు బలం అంటే ఏం చేయాలి? సిమెంట్తో కట్టాలా? లేకపోతే ఆ పేరుని ఐరన్తో ఏమన్నా పొదిగించాలా? ఏం చేయాలి? ఇలాంటి విషయాలని చెప్తుంటారు. పేరుకు బలం ఉండాలి. ఇంకా చెప్పాలంటే పేరుకు ఫలం కూడా ఉండాలట. ఇది లోకం చెప్పేది. ఆ బలం ఎలా వస్తుందంటే చాలా చెప్తుంటారు. ఒకసారి తమ్ముడు సీరియస్గా తమ్ముడు ఫోన్ చేసి, అన్న మా అబ్బాయికి పేరు పెట్టాలి. మంచిది, పెడదాం. తర్వాత అంటాడు, ఈ అక్షరాలు వచ్చేటట్టు పెట్టమన్నాడు. లాలు లీలే అన్నాడు. ఏంటంటే నాకు అర్థం కాలేదు. పేరు పెట్టమని ముందు ఈ చెప్తున్నాడు, లాలు లీలే, బాబు బీబే, లేకపోతే కకు కీకే అని చెప్పి ఈ ఏదో ఇవి అక్షరాలని చెప్పి, అని ఇవి అక్షరాలు ఈ పేర్లా అని అడిగాను నేను. కాదట, ఈ అక్షరాలు వచ్చేటట్టుగా పేరు పెట్టాలట. ఎందుకురా అంటే వాడు చెప్పిన మాట ఏంటంటే ఈ అక్షరాలు కలిస్తే ఏమవుతుందట, ఆ పేరుకి బలం వస్తుందట. సిమెంటు కంకర కలిపితే ఎలాగైతే ఇంటికి బలం వస్తుందో ఈ అక్షరాలు కలిపితేనట పేరుకు బలం వచ్చేస్తుందట. అయితే నేను అప్పుడు అన్నాను, అయితే ఒక అక్షరం కలపడం ఎందుకు? లాలు లీలే అన్నావు కదా, మొత్తం 4 అక్షరాలు కలిపి అదే పేరు కింద పెట్టే అన్నాను. గొడవ ఉండదు, ఏమని పిలుచుకోవచ్చు? ఒరే లాలు లీలే కకు కీకే అని కేకే గొడవ వదిలిపోద్ది. ఆడు కక్కడమో కెక్కడమో ఏదో ఒకటి జరుగుతుందని చెప్పాను. ఎందుకు ఇవన్నీ? మళ్ళీ ఒకటి కలుపుకోవడం ఎందుకు? అన్నీ కలిపేస్తే ఇంకా బలంగా ఉంటుంది. పెట్టేసేయని. ఇలా లోకం రకరకాలుగా చెప్తూ ఉంటుంది. ఇక క్రైస్తవ్యంలో కూడా కొంత తెంగర మేళలు ఉంటారు. ఈ తెంగర మేళం ఏది చెప్తే అది నమ్మేస్తుంటారు. ఈ తెంగర మేళను ఆడించడానికి పైన చాలామంది ఉన్నారు. వీళ్ళకు కూడా అబ్బెబ్బే ఈ పేరు బలాలు లోకం చెప్పడమే కాదు, ఏం చెప్పింది తెలుసా? బైబిల్ కూడా చెప్పింది. బైబిల్ కూడా చెప్పిందట. పేరు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోమని బైబిల్ చెప్పిందని మాట్లాడుతూ చెప్పిన మాటలు మీరు చూడగలిగితే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి రాయబడుతున్న మాట చూడండి. గొప్ప ఐశ్వర్యము కంటే ఏంటది? మంచి పేరు అన్నాడు. చూడండి, దేనికంటే ఏది గొప్పదట? గొప్ప ఐశ్వర్యము కంటే, మహా గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు ముఖ్యం. ఇంకా చెప్పాలంటే ఐశ్వర్యం నిలబడాలంటే ఏముండాలి తెలుసా? మంచి పేరు ఉండాలి. మంచి పేరు లేకపోతే ఏమవుతుంది? గొప్ప ఐశ్వర్యం కూడా పోతుంది. అందుకే గొప్ప ఐశ్వర్యం ఎలా వస్తుందంటే పేరును బట్టి గొప్ప ఐశ్వర్యం వచ్చేస్తుంది. ఒకవేళ పేరు సరిగా లేకపోతే ఉన్న ఐశ్వర్యం కూడా వెళ్ళిపోతుందని
బైబిలే చెప్పింది చూడని చెప్పి ఇలాంటి తింగర మేళలందరికీ చెప్తుంటే తింగర మేళల తలాలు తల్లాడిస్తూనే ఉంటారు. ఇంకా చెప్పాలంటే దీనికి ఎగ్జాంపుల్ కూడా బోళ్ళని ఉన్నాయి. దేవుడు కొనడట పేర్లు మార్చాడట. ఏం పేర్లు మార్చాడంటే సంఖ్యాశాస్త్ర ప్రకారం, మళ్ళీ ఏదో బలం ఉంది కదండి, న్యూమరాలజీ ప్రకారం పేర్లు దేవుడు కూడా మార్చాడట. ఏం పేర్లు అంటే అబ్రాము అని ఉండేది ఆయన పేరు. ఎన్ని అక్షరాలు? 3. ఈ బేస్ సంఖ్య పేరుకి సరిగా సరిపడదని చెప్పి వెంటనే సీరియస్గా దేవుడు తీసుకుని నువ్వు పేరు తేడెట్టేసుకున్నావు కాబట్టి నీకు గర్భఫలం లేదు. ఏం లేదు, నీకు గర్భఫలం లేదు, పిల్లలు లేరు కాబట్టి నీ గర్భఫలం ఎందుకు లేదా అని చెప్పి అబ్రహాం గారు చెవిలో ఒక సీక్రెట్ చెప్పాడట. ఏంటా సీక్రెట్ అంటే అర్జెంటుగా ఏం మార్చుకో, పేరు మార్చుకో. ఏం మార్చుకోవాలి ప్రభు అంటే ఇప్పుడు సంఖ్యాశాస్త్ర ప్రకారం 3 అంకెలతో ఉండకూడదు కాబట్టి ఇంకోటి జత చేయి అన్నాడట. ఏమైందంటే ఇప్పుడు అబ్రాము కాస్త అబ్రహాం అయ్యాడు. వెంటనే ఏమైంది? ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టేశాడు. ఇలా జరిగిందట. ఇలా జరగడమే కాదు, అప్పుడు మరలా అబ్రాహాం అని పేరు మార్చుకున్న తర్వాత కూడా అబ్రహాం గారికి సంతానం కలగలేదట చాలా రోజులకి. అలా కలగకపోయేసరికి మరలా దేవుడు మరలా వచ్చి నీకు ముందే చెప్పాను, ఏమని? 3 అక్షరాలతో పేరు ఉండకూడదని చెప్పాను. నీ పేరు మార్చాను కదా, ఏ అక్షరం చేర్చి? హా అని అక్షరం చేర్చి అంకె మార్చాను కదా 4 వచ్చేటట్టు. మరి నువ్వు చూసుకోవాలి కదా అని చెప్పంటే ఏం చూసుకోవాలి ప్రభు అంటే మీ భార్య పేరేంటి? ఎన్ని అక్షరాలు? 3. శారాయి కదా. ఇప్పుడు ఏం చేయి? నీకోటి కలిపాను కాబట్టి ఆవిడకోటి తీసే అన్నాడట. ఇప్పుడు వెంటనే తీసేసి ఏమైంది? శారాయిలో ఈ తీసేసి శారా అని పెట్టేటట్టండి. వెంటనే ఏం జరిగింది? పిల్లడు పుట్టేసాడట. వెంటనే ఈ పిచ్చమంది అందరికి చెప్పగానే అబ్బా అయ్యగారు ఏం చెప్పారు? మర్మరాలు చెప్పాడు. మర్మం కాదు అది. అబ్బో పెద్ద మర్మం చెప్పేసాడని చెప్పి వెంటనే తలకాయ తిప్పేస్తారు. అదే కాదు, ఇంకా యాకోబు ఎన్ని అక్షరాలు? 3 మార్చేసాడు. ఏమని? ఇశ్రాయేలు. ఎన్ని అక్షరాలు? 4. ఈ విషయాలన్నీ చెప్పగానే అబ్బో మా అయ్యగారికి చాలా తెలుసు అనుకుంటారు. ఈరోజు క్రైస్తవం ఎలా ఉందో తెలుసా? నేను మిమ్మల్ని ఎదవలు చేస్తాను రండి అంటే నేను ముందవుతా అని చెప్పి ఎగేసుకుని వచ్చేస్తుంటాడు ఒకటి తర్వాత ఒకటి. పోటీ మరలా నన్ను చేయి అని. ఇలా అయిపోయింది సమాజం. ఒరే నేను బాగు చేస్తాను రారంటే రారు ఎవడు. మరి ఏం చేయాలి? నన్ను ఎదవం చేయి, ఏదో రకంగా చేయి, నన్నే ముందు చేయని చెప్పి పోటీ పడే తత్వం ఉంది ఈరోజు సమాజంలో. అలాంటి వాళ్ళు ఉన్నారు. నీకు తెలియదేమో. యేసేపు ఎన్ని అక్షరాలు? 3. దావీదు ఎన్ని అక్షరాలు? 3. ఇలా చాలామంది బైబిల్లో వాళ్ళ పేర్లు మార్చలేదు దేవుడు. ఏదో కొన్ని పేర్లు అక్కడ ఎందుకు మార్చాడో నీకు తెలీదు. తెలియకుండా ఏం చెప్తారంటే ఇలాంటివన్నీ కూడా సమాజంలో రుద్దేయడం మొదలు పెడుతున్నారు. ఒకవేళ ఎలాంటి ఆలోచనలు బట్టి ఎవరన్నా వచ్చి అక్షయ్ ఎన్ని అక్షరాలు? 3 కాబట్టి ఇప్పుడు దీంట్లోంచి ఏదో ఒకటి తీసేయండి, కలిపేయండి, భాగించండి, డివైడ్ చేయండి అని చెప్పి ఎవరన్నా చెప్తే చేయకండి. ఎందుకంటే అది బైబిల్ ఏమాత్రం చెప్పదు. ఏంటి విషయం? అట్లా ఏం చెప్తుంది సామెతల గ్రంథంలో? దేవుడు కూడా ఒక విషయం చెప్తున్నాడు. ఏంటంటే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కావాలట. పేరు. ఇక ప్రసంగి గ్రంథంలో మనందరికీ తెలుసు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఈ పదాలన్నీ బైబిల్లో కనబడుతూ ఉంటాయి మనకి. ఏం చెప్తున్నాడు ఈయన? మంచి పేరు అంటే ఏంటి? న్యూమరాలజీ ప్రకారం పెట్టుకోవడమనా, లేకపోతే సంఖ్య అంటే నక్షత్రాలను బట్టి పెట్టుకోమనా, దేన్ని బట్టి పెట్టుకోమంటున్నాడని కాదు. మంచి పేరంటే అర్థం ఏంటంటే అక్కడ చెబుతున్న ఆయన ఉద్దేశాన్ని మనం గ్రహించాలి. ఆ సారాన్ని మనం గ్రహించినప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆలోచనలు మనకు అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు. అందుకే అంటాడు మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. ఆయన చెప్పేది వేరుగా ఉంటుంది, వీళ్ళు అర్థం చేసుకునేది వేరుగా ఉంటుంది. ఇక్కడ రాయబడుతున్న మాటలు మీరు గమనించగలిగితే ఐశ్వర్యం అనేది ఎలా పడితే అలా సంపాదిస్తే వస్తుంది. మీరు గమనించండి.
ఐశ్వర్యాన్ని ఎలా సంపాదించవచ్చు? ఎలాగైనా సంపాదించవచ్చు. కష్టపడి సంపాదించవచ్చు, కన్నాలేసి కూడా సంపాదించవచ్చు. 10 మంది కడుపులు నింపి సంపాదించవచ్చు, 10 మంది కడుపులు కొట్టి కూడా సంపాదించవచ్చు. 10 మందికి సాయం చేస్తూ 10 మందిని ఎదిగిస్తూ సంపాదించవచ్చు, 10 మందిని తొక్కేసి కూడా సంపాదించవచ్చు. డబ్బు సాని కంటే కూడా భయంకరమైనది. ఇంకా చెప్పాలంటే సంసారి కట్టుకున్న భర్త దగ్గరే ఉంటుంది, సాని ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. డబ్బు కూడా అలాంటిది, దానికి తారతమ్యం ఏమీ లేదు, మంచి చెడ్డ ఉండదు. ఎవడి దగ్గర పడితే వాడి దగ్గర ఉండడానికి ఇష్టపడుతుంది. డబ్బు ఎలా సంపాదించి నీ దగ్గరకు వచ్చేస్తుంది అది. అందుకే ఈరోజు చూడండి, గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులందరూ ఎలా అయ్యారు? ఎలా అయిపోయారు వాళ్ళందరూ ఐశ్వర్యవంతులు? ధనవంతులు ఎలా అయిపోయారంటే మంచి పనులు చేశా కాదు, సంపాదించడం మొదలుపెట్టారు, సంపాదించేశారు, సంపాదించేస్తున్నారు. ఎలా అంటే ఎలా పడితే అలా సంపాదిస్తారు. మన పిల్లలకు కూడా డబ్బు సంపాదించడం గురించి చెప్పకండి. డబ్బు సంపాదనే ధ్యేయమైతే డబ్బు ఎలా పడితే అలా సంపాదిస్తాడు. అందుకే అంటున్నాడు, ఒరే సంపాదన కాదు ముఖ్యం, గొప్ప ఐశ్వర్యం కంటే అన్నట్టు. చూడండి, పిల్లలకి కూర్చోబెట్టి చెప్పాల్సిందంటే తెలుసా? ఒరే గొప్ప ఐశ్వర్యం కంటే అని చెప్పాలి. మనమేమంటాం? నువ్వు వాళ్ళు అయిపోవాలి, వీళ్ళు అయిపోవాలి. ఎవడు మన టార్గెట్ అంటే అంబానీ చూపించి ఏమైపోవాలి? నువ్వు కూడా ఒక అనిల్ అంబానీ అయిపోవాలి, ఒక అదానీ అయిపోవాలి. అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఏం చేశారు? అంబానీ చరిత్ర చదవని తెలుస్తుంది, అదానీ చరిత్ర చదివితే ఏమవుతుంది? వీళ్ళందరికీ చూపిస్తాం మనం ఏమైపోమని. అదానీ అయిపో అంటే అదానీ ఏం చేసి అయ్యాడు, ఇప్పుడు వీడు కూడా ఏం చేయాలి? అలాగే చేయాలి. నువ్వు విజయ్ మాల్యా అయిపోవాలంటే ఏం చేయాలి? ఆయన ఎలాగైతే బ్యాంకుకి అప్పు ఎగ్గొట్టి వెళ్ళిపోయాడో వీడు కూడా అందరికీ ఐపీ పెట్టి వెళ్ళిపోవాలి. ఇది కాదు, పిల్లలకి డబ్బు సంపాదన గురించి చెప్పకండి. పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పాల్సిందేంటో తెలుసా అని మాట్లాడుతున్నాడు. ఏం చెప్పాలంటే డబ్బు కంటే కూడా మంచి పేరు అని. మంచి పేరు అంటే పేరు చూసుకుని ఎట్టేసుకోమని కాదు, పేరు పెట్టేసుకుంటే అది మంచి అయిపోదు. చాలామంది మంచి మంచి పేర్లను ఎత్తుక్కుని పెట్టేసుకుంటున్నారు. కానీ నువ్వు మంచి పేరు వెతుక్కుని భావాలు కలిగింది, అర్థాలు కలిగిన పేరు పెట్టుకోమని కాదు. అక్కడ నీకు ఏ పేరైతే పెట్టారో ఆ పేరు మంచిదా కాదా అన్నది నీకు తెలియాలి. అది ఎలా అవుతుంది మంచిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పేర్లు మనం ఆలోచిస్తే, సూర్యకాంతం మంచి పేరా చెడ్డ పేరా? సూర్యకాంతం అన్న పేరు మంచిదా చెడ్డదా అండి? పేరు చెడ్డదా? చాలా మంచిది. దానికి అర్థం ఏంటి తెలుసా? సూర్యుని వంటి కాంతి కలిగింది. అబ్బా ఎంత మీనింగ్ ఉంది తెలుసా? ఆ పేరు చెప్పగానే మనకి ఏమన్నా అర్థం గుర్తొస్తుందా? పోనీ ఆ పేరు ఎవరైనా పెట్టుకోవడానికి ఇష్టపడతారా? ఇష్టపడం మనం. ఎందుకు? అయ్య బాబోయ్ సూర్యకాంతమా, నువ్వు సూర్యకాంతాను, ఆ పేరు వినగానే గుళ్ళు అల్లిపోతాయి. పొరపాటు నా పేరు కలిగిన ఆవిడ ఉందనుకోండి, ఆవిడకు అబ్బాయి పుడితే ఆడికి జన్మకు పెళ్ళవదు ఇక. ఎందుకంటే వాళ్ళ అమ్మగారి పేరేంటి? సూర్యకాంతం. అంటే ఏ ఆడపిల్ల అయినా సరే నేను ఈయన చేసుకున్నట్టు అంతే. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎవరు? సూర్యకాంతం. ఈ సూర్యకాంతం అనే పేరు పెట్టుకున్నందుకు ఈడు బతుకు కూడా నాశనం అయిపోతుంది. ఎందుకంటే సూర్యకాంతం అనే పేరు చాలా మంచిది, కానీ ఆ పేరు పెట్టుకున్నవాడు కూడా మంచిదై ఉండొచ్చు. మరి మంచిదో కాదో నాకు తెలియదు, కానీ ఆవిడ కొన్ని సినిమాలు కొన్ని క్యారెక్టర్లు యాక్ట్ చేసిందండి. ఏ క్యారెక్టర్లు అంటే గయ్యాళి అత్త, గయ్యాళి మా అమ్మ, గయ్యాళి రాక్షసి లాంటి మనిషి. ఆవిడ యాక్ట్ చేసింది అంతే, నిజం కాదు అది. సినిమాలో ఏం చేసింది? సినిమాలో నటించినందుకేనట, ఆ క్యారెక్టర్లో చేసినందుకు ఆ పేరు ఏమైపోయింది? ఇప్పుడు బ్యాడ్ అయిపోయింది. ఇప్పుడు పేరు మంచిదే, కానీ ఆ పేరు మంచిదా అంటే సమాజం ఏమంటుంది? ఈ పేరు మంచిది కదా అంటుంది. ఎందుకు? ఆ పేరుని చెడగొట్టేసింది ఎవరండి? ఆవిడ కూడా చెడగొట్టలేదు పాపం. ఆవిడకి అలాంటి క్యారెక్టర్లు ఇచ్చిన డైరెక్టర్లు అందరూ ఏం చేశారు?
ఆ పేరుని నాశనం చేసిపోయారు వాళ్ళు. వాళ్ళు చెప్పారని చెప్పి ఇప్పుడు యాక్ట్ చేసేసింది. యాక్ట్ చేసినందుకు ఏమైపోయింది? ఆ పేరు సర్వనాశనం అయిపోయింది. వీరప్పన్ పేరు మంచిదా కాదా? చాలా మంచిది. దానికి అర్థం ఏంటి? వీరప్పన్ అంటే వీరులకే తండ్రి, వీరత్వానికి తండ్రి. కానీ అది గుర్తురాదు మనకి. మరి వీరప్పన్ అంటే గుబురు మీసాలు, బక్కగా ఉంటాడు, మీసాలు పెద్దగా ఉంటాయి, చేతిలో ఏముంటుంది? తుపాకీ ఉంటుంది. ఆయన ఏం చేస్తాడంటే గంధపు చెక్కల స్మగ్లర్. ఈ పేరు మీ అబ్బాయికి పెట్టినట్టు ఎవరన్నా పెట్టుకుంటారా? పెట్టం. మనం ఎందుకు ఊరుకోండి, ఏరప్పని పెడతారు. బుద్ధి జ్ఞానం లేదు. నేను సీరియస్గా ఏరప్పని అన్నాను అనుకోండి, ఎగిరెగిరి తన్నేద్దుడు. అందకపోయినా టేబుల్ వేసాడు అక్కడికి, టేబుల్ ఎక్కి మరి కొట్టేద్దుడు. మనిషి వద్ద ఉన్నపోతావా నువ్వు? ఏంటి పేరు ఎటువంటి ఇలాంటి పేరెడతావా నువ్వు? లేదు తమ్ముడు, దాని అర్థం చాలా గొప్పదంటే నోర్మే, నీ అర్థం పక్కనెట్టు. ఎవడకు కావాలి నీ అర్థం? ఆ పేరు చెప్పగానే లోకానికి గుర్తొచ్చేదేంటి? స్మగ్లర్. ఇప్పుడు ఆ పేరుని ఎవరు పాడు చేశారు చెప్పండి? పేరు మంచిదే, కానీ ఒక వ్యక్తి బతికిన బతుకును బట్టి పేరేమైపోయింది? చెడిపోయింది. దేవుడు చెప్తుందండి తెలుసా, ఒరే నువ్వు పుట్టగానే మీ బంధువులందరూ వచ్చి నీకొక మంచి పేరు సెలెక్ట్ చేసి మరి పెడతారు. ఆ పెట్టిన పేరు మంచిదో కాదో ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఎప్పుడు తెలుస్తుంది అనుకుంటున్నారు? నువ్వు బతుకున్నంత కాలం నీ బతుకును బట్టి నువ్వు చనిపోయి వెళ్ళిపోతావే, అప్పుడు తెలుస్తుంది ఆ పేరు మంచిదా చెడ్డదా. నువ్వు చనిపోయేటప్పుడు ఎందుకు అంటాడు ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతూ, ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు. ఎందుకో తెలుసా? జన్మదినము కంటే మరణదినం ఎందుకు మేలు అంటున్నాడంటే, పుట్టినరోజున కాళ్ళుంటాయి, చేతులుంటాయి, అవయవాలన్నీ ఉంటాయి, కానీ ఆ వ్యక్తికి ఒకటి ఉండదు. ఏంటదంటే పేరు. చనిపోయినప్పుడు ఆ అవయవాలన్నీ తీసుకెళ్ళి మట్టిలో పడేస్తారు. ఆ మట్టిలో ఆ మనిషి కలిసిపోతాడు, కానీ ఆ పేరు మాత్రం అక్కడ మిగిలిపోతుందండి. ఇంకో విషయం ఏంటంటే, సుగంధ తైలం రాసుకుంటాం. ఎలా రాసుకుంటాం? ఒకప్పుడు అత్తరు సీసాలు ఎంత ఉండేవండి? చిన్నవి. దాంట్లో అత్తరి ఇలా తీసుకెళ్ళి పోసేసుకోవడానికి లేదు. అందుకే సీరియస్గా ఏం చేసేవారంటే, ఒక దూదు మొక్కోడు తీసుకుని దాన్ని ఇలా ముంచి ఇలా తీసేవాడు, తీసి రాసేవారండి మొత్తం. ఈ దూదు కంటూ ఆల్రెడీ సగం పీల్చేసుకుంది. ఇది ఈ దూదులోంచి బయటకు వస్తుందో చేస్తుందో తెలియదు. దీన్ని అటిపామి ఇటుపామి రుద్దేసి మొత్తానికి మళ్ళీ ఈ దూదు పడేసేవారు కదా. మరి ఎక్కడ చెవులు ఎట్టుకున్నారు, ముక్కులు ఎట్టుకుంటే చచ్చిపోతాడు. అందుకని చెప్పి దీన్ని అలాగో పడేయకుండా చక్కగా ఇలా తిప్పి చెవులో పెట్టేవారు. చెవులో పెట్టి, ఎందుకంటే అత్తరికి అంత విలువ ఉంది. ఎంత విలువ ఉంటుంది చూడండి. దాని కాస్ట్ ఎంత అసలు? అక్కడ ఎందుకు పెట్టుకున్నామంటే అంతెందుకు రాసుకున్నాడు, దాని కాస్ట్ చాలా ఎక్కువ, దాని విలువ ఎక్కువ. కాబట్టి ఆ విలువ దానికి ఎలా వచ్చిందంటే ఆ సుగంధం, ఆ పరిమళం దానికి ఆ విలువను తెచ్చింది. ఇంకా చెప్పాలంటే అది అంటుకున్న దూదు ఉంది చూశారు, దూదంటే ఎందుకు పనికిరాంది. ఆ దూదును కూడా పడేయకుండా ఎక్కడ పెట్టుకుంటున్నాం? మరలా చెవులో పెట్టుకున్నాం. అంటే ఈ పనికిరాని దూదుకు కూడా విలువిచ్చింది ఏది? అత్తరు. అంత విలువ ఎలా వచ్చింది తెలుసా? దాని పరిమళ తైలం. అది ఎలాగైతే రాసుకుంటాడు మనిషి, అందుకే కొంతమందికి కొన్ని సెంట్లు ఫేవరెట్ అయిపోతాయి. ఆ సెంట్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి, అదో రాసేసుకుంటారు. ఇప్పుడు అయితే మొత్తం స్పేర్ చేసినట్టు, సేలికి స్పేర్ కొట్టినట్టు కొట్టేస్తున్నాడు ఇటు పైనుంచి కిందకి, మొత్తం గిరగిర తిప్పుతా. ఇందుకే దీంట్లో ఏముంటలేదు, ఇందుకు కొట్టిన కంచేపు ఆడుముక్కే తగులుతుంది, పక్కోడు మళ్ళీ అంటే పక్క వెళ్ళగానే మళ్ళీ అది వాసన రావట్లా. ఎందుకంటే దాంట్లో గాలి ఎట్టుతున్నారు తప్ప పర్ఫ్యూమ్ ఏముంటలా. ఇలా అయిపోయింది. ఒకప్పుడు చూడండి, అంత రాసుకున్న సుగంధం తన్నేసేది, సాయంత్రం వరకు కూడా పోయేది కాదు. కొంతమంది ఇంకా పిసినారులు ఉంటే ఆ దూదు సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ దాచేసేవాడు. దాచేసి మరలా బయటికి వెళ్ళేటప్పుడు మరలా తీసి మళ్ళా జోలు పెట్టేసుకునేవాడు. దాన్ని పడేసేవారు కాదు. ఇంత విలువ ఎలా వచ్చిందంటే దాని పరిమళ తైలం. మనిషి దాని పరిమళ తైలాన్ని బట్టి ఒంటికి ఏం చేస్తున్నాడు?
రాసుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే పువ్వులు ఉంటాయి, ఎక్కడ పెట్టుకుంటారు? ఎక్కడ పెట్టుకుంటారు? తలలో పెట్టుకుంటారు. ఎవరు? ఆడవాళ్ళు మాత్రమే, మగవాళ్ళు పెట్టుకోరు. మరి అత్తరు స్త్రీ పురుషులను తేడా లేకుండా పెట్టేసుకుంటారు, దాన్ని రాసేసుకుంటారు. ఎందుకు రాసుకున్నారంటే దాని పరిమళ లాంటిది. ఇంకా చెప్పాలంటే పువ్వు వాడిపోయేది, ఉండేది జస్ట్ ఒక్క రోజు మాత్రమే. దాని తర్వాత ఏం చేయాలి? పడేసేయాలి. ఆ ఒక్క రోజులో వాడిపోయే దాన్ని కూడా మనిషి పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడంటే దానికున్న పరిమళం, అదంటే ఇష్టం. అందుకే నెత్తిన పెట్టుకుంటాడండి. ఒక్క రోజులో వాడిపోయే దాన్ని తీసుకుని వచ్చి నెత్తిన పెట్టుకుంటున్నారు. అలాగే తైలమైన ఒంటికి రాసుకుంటారు, పువ్వులైన తలలో పెట్టుకుని పడేస్తూ ఉంటారు. మీరు గమనిస్తే సెంటు సీసాలు మారిపోతాయి, పువ్వులు కూడా రోజుకోసారి మారిపోతూ ఉంటాయి. కానీ పేరు జీవితంలో ఒకే ఒక్కసారి పెట్టుకుంటారు. సెంటు రోజు రాసుకోవచ్చు, రోజుకో పేరు పెట్టుకుంటామా? రేపు పొద్దున్న సీరియస్గా మరలా వచ్చి ఇంకో పేరు పెడతానంటే కుదరదు. ఒకే ఒక్కసారి పేరు పెట్టుకుంటాం. ఇంకా చెప్పాలంటే జీవితంలో ఒకసారి పెట్టుకునే పేరు సెంటు కంటే కూడా గొప్పది. అందుకే మీరు గమనించండి, ఆ సెంటు కంటే గొప్పదని పేరు ఖచ్చితంగా సమాజానికి కనబడాలి. ఆ పేరు చూడగానే, సెంటును చూడగానే ప్రతి ఓడు ఎలాగైతే నేను రాసుకుంటానని స్త్రీ పురుషులు తారతమ్యం లేకుండా ఎలాగైతే సెంటు దగ్గరికి ఎగబడతారో, నీ పేరు నువ్వు వదిలిపోతావే నువ్వు చనిపోయిన తర్వాత. ఎప్పుడైతే ఆ పేరు అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతావో, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత పేరు కోసం పోటీ పడాలి. ఆ పేరు నేను పెట్టుకుంటానంటే నేను పెట్టుకుంటాను, ఆ పేరు నాకు కావాలని చెప్పి పోటీ పడాలి. పురుషులు స్త్రీలనే తేడా లేకుండా పేరు కోసం పోటీ పడాలి. అది ఎప్పుడు ఏర్పడుతుంది తెలుసా? నీ బతుకును బట్టి. అందుకే మీరు గమనించండి, ఇది వరకు మన నానమ్మలు కావచ్చు, లేదంటే అమ్మమ్మలు కావచ్చు, వాళ్ళ పేర్లు ఏం చేసేవారు? పిల్లలకు పెట్టేవారు. అర్థాలు బాగున్నాయనా లేకపోతే బతుకులు బాగున్నాయనా, దేని బట్టి పేరు పెట్టేవారంటే? ఆవిడ పేరేంటంటే పుల్లమ్మ. ఈ పుల్లమ్మ పేరు మరలా తీసుకొచ్చి ఎవరు పెట్టేవారు? మనవరాలకి. అరే పుల్లమ్మేడ్రా అంటే నాకు కుదరదు, అది ఎవరి పేరు? మా అమ్మమ్మ పేరు. చివరికి వీడికి ఆడపిల్ల పుట్టలేదు అనుకోండి, మగపిల్లడు పుడితే ఇప్పుడు ఆ పుల్లమ్మ ఏమైపోయేది? పుల్లయ్య. అంతేక పెంటమ్మ అయినా సరే నాకు ఆ పేరే కావాలనేవారు. ఎందుకంటే అది పెంటమ్మ, పుల్లమ్మ, సన్నాసరావట, ఆ పేరే కావాలనేవాడు వీడు. ఎందుకంటే సన్నాసరావు మీనింగ్ ఏంటి నాకు అనవసరం. మరేంటి అంటే ఆ పేరు పెట్టుకున్న ఆయన బతుకు నాకు తెలుసు. మా తాత ఎలా బతికాడు నాకు తెలుసు, నా ముత్తాత ఎలా బతికాడు నాకు తెలుసు. అవి నాకు కావాలని చెప్పి ఆ పేర్లు తెచ్చుకుని ఏం చేసుకునేవారు? పెట్టేసుకునేవారు. ఈరోజు చూడండి, మన పేర్లు మన పిల్లలకి, మన మనవరాలకి పెట్టట్లా. ఎందుకు? అలా పేర్లా? అబ్బో మామూలు పేర్లు కావు ఇవి. ఎలా పడితే మంచి మంచి పేర్లు పెట్టుకుంటున్నారు. ఆ పేరు పుట్టిన మనవరాలకు కానీ మనవడకు కానీ పెడతారేమో అని మూలను కూర్చుని చూస్తున్నా ఆ పేర్లు పక్కన పడేసేసి కొత్త పేరు ఎదుగు తెచ్చుకుంటున్నారు వీళ్ళందరూ. ఎందుకంటే మరి అలాంటి జీవితాలు మనవి. వాళ్ళు పెట్టలేదంటే తప్పు వాళ్ళది కాదు. ఎందుకు పెట్టట్లేదు? నీ పేరు నువ్వు అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే ఆ పేరు మరలా పెట్టుకోవట్లేదంటే అర్థం ఏంటి? అది సెంటా పెంట? ఏం చేసావు నువ్వు? ఆవిడ పేరు పెంటమ్మే, కానీ ఆ పెంటమ్మ పేరుకి ఏమైపోయింది? సెంట్ అయిపోయింది. అందుకే నాకు ఆ పేరే కావాలని వాళ్ళందరూ ఆ పేరు నేను పెట్టుకుంటానని చెప్పి పెట్టేసుకునేవారు, పెట్టుకుని తిరిగేవారు. అందుకే చూడండి, సుమారు ఒక తరానికి ముందు మనం చూసిన ఏ పేర్లు కనపడేవో మనకి? తాత పేరో, నానమ్మ పేరో, అమ్మమ్మ పేరో, ఏదో పేరు వాళ్ళ కుటుంబంలో ఎవరొకరు పేరు తెచ్చుకుని ఆ పేరు పెట్టుకునేవారండి. మరి ఇప్పుడు అమ్మ పేరు పెట్టాలంటే భయం. ఎందుకంటే అమ్మ మామూలమ్మ కాదు. మరి ఏ అమ్మ అంటే అబ్బో ఆవిడదు ఆ రకమైన అమ్మ. ఇక మామ పేరు పెట్టాలంటే అమ్మో అసలు మా మామ పేరు అస్సలు వద్దు. ఎందుకంటే మా మామ మామూలు మామ కాదు.
ఇదో రకమైన మామ ఇది. దీని బతుకంతా నాకు తెలుసు. ఎందుకంటే దీని పేరు పొరపాటును కూడా నేను పిలుతానికే దరిద్రంగా ఉంది. ఇంకా మరలా ఏంటి, ఎవరు పెట్టాలి? నా పిల్లలకు నేను పెట్టనా అని చెప్పి ఆ పేర్లు పెట్టడానికి ఇష్టపడలేదు. చూడండి ఏమైపోయింది తెలుసా? ఇప్పుడు చెప్పండి, ఆ పేరు ఏమైపోయింది? మంచి పేరా చెడ్డ పేరా? చెడ్డ పేరుగా మనం మార్చేసాం. పేర్లన్నీ పాడు చేసి పడేస్తున్నారు, పేర్లన్నీ. అందుకే మీరు ఎప్పుడు కూడా మీరు గమనించండి, మనిషి పేరుకి ఎప్పుడు వస్తుంది తెలుసా? బతికిన బతుకును బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఓ సందర్భం మనందరికీ తెలుసు. ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు భూజంతువులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటినీ తీసుకుని వచ్చి ఆదాం గారికి ఏం చెప్పాడు తెలుసా? పేరు పెట్టమన్నాడు. అంటే ఆ పేరు పెట్టమన్నప్పుడు మీరు చూడండి, ఆదాం గారు ప్రతిదానికి పేరు పెట్టాడు. ప్రతిదానికి పేరు పెట్టాడు. చీమకు పేరు పెట్టింది ఎవరు? ఆదాం గారే. కుక్కకి పేరు పెట్టింది ఎవరు? ఆదాం గారే. సింహానికి పేరు పెట్టింది ఎవరు? ఆదాం గారే. పులికి పేరు పెట్టింది ఎవరు? ఆదాం గారు. మీరు గమనించండి, ఈరోజు ఏ పేర్లు ట్రెండింగ్లో ఉన్నాయి? ఏ పేరు ఇష్టపడదని చెప్పండి. ఇంకా చెప్పాలంటే ఆయన ఏటికి పెట్టాడా పేరు? జంతువులు పెడితే కొన్ని పేర్లు ఈరోజు మనకు ఫేమస్. ఏంటంటే, నేను ఎవరిని? సింహం. నేను పులి అంటాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఒకవేళ ఆ రోజు సింహానికి కాకుండా పేరు కుక్క పెట్టాడు అనుకోండి, ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందామా? పోనీ సింహానికి సింహం అని పేరు పెట్టకుండా కుక్కని పేరు పెట్టుండి ఈరోజు మనం దేనికోసం ఎగబడదాం? ఈరోజు సినిమా హీరోల డైలాగులు అన్నీ చూసారా? నేను ఎవరనుకుంటున్నావు? ఒకవేళ ఆ సింహానికి ఆదాం గారు కనుక కుక్కని పేరు పెట్టుంటే ఇప్పుడు ఈడేమని చెప్పాడు తెలుసా? చూడప్ప ఎరుపప్ప, నేను ఎవరో తెలుసా? ఏంటట ఏదో డైలాగ్ ఉంది, ఏంటది? నేను కుక్కనప్ప, అది గెడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంది అంతే. ఒకవేళ అదే సింహానికి పందిని పేరు పెడితే నేను ఎవరిని? నేను పందినప్ప అని చెప్తాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఆ వాల్యూ పేరును బట్టి వచ్చిందా, దాని బతుకును బట్టి వచ్చిందా? దేని బట్టి వచ్చింది? దాని బతుకును బట్టి వచ్చింది. దాని బతుకును బట్టి మాత్రం. ఎందుకో తెలుసా? ఒకవేళ దానికి కుక్క అని పేరు ఉంటే ఆ పేరు ఈరోజు మనం అలాగే చెప్పుకుందు. దానికి పందని పేరుంటే అదే పేరు కావాలనుకుందు. కానీ ఆ పేరును బట్టి అది రోజు విలువ వచ్చింది. మరి ఎలా అంటే దాని పొగరును బట్టి. సింహం పొగరు తెలుసు కదా మనకి. దేవుడు కూడా అంటాడు, టీవుగా నడిచేవి 4 కలవట. దాంట్లో మొట్టమొదటి దాని గురించి వివరిస్తూ ఉంటాడు. ఆ మొట్టమొదటి దాని గురించి వివరిస్తా అని చెప్పిన మాట అంటే తెలుసా? దాని గురించి ఎలా మాట్లాడుతున్న మీరు చూస్తే 30వ అధ్యాయం సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో రాయబడుతున్న మాట మనం చూసినప్పుడు 30వ అధ్యాయం 29వ వచనం, డంబముగా నడిచినవి 3 కలవు, టీవీతో నడిచినవి 4 కలవు. అవేమనగా అన్నారు చూడండి, ఎల్ల మృగములలో ఏముందట? దీనికి పరాక్రమం ఉందటండి. ఎల్ల మృగముల్లో ఎన్ని మృగాలు ఉన్నాయి, అన్ని మృగాల్ని ఒక పక్కన పెడితే, సింహాన్ని ఇంకొక పక్కన పెడితే, వాటిలో లేనిది దీనికి ఒకటి ఉందట. అదేంటంటే పరాక్రమం. ఇంకా చెప్పాలంటే అంటాడు, ఏమంటున్నాడు? ఎవ్వనికి నీ భయపడని అన్నాడు. చూడండి, అక్కడ 1,00,000 మంది ఉన్నా ఇది లెక్క చేయదండి. అక్కడ 1,00,000 మంది ఉన్న లెక్క చేయదు. దీని అడిగేమో తెలుసా? అది గాండ్రింపు అలాగే ఉంటుంది, దాని టీవీ అలాగే ఉంటుంది, అది ఎగురు దూకే దూకుడు కూడా అలాగే ఉంటుంది. అది ఎగురు దూకితే ఆ 1,00,000 మంది చెల్లా చెదరవాలి తప్ప ఇది మాత్రం ఇలాగే నుంచి ఉంటుంది. ఎందుకంటే దాని పొగర అలాంటిది. అది ఇష్టం మనకి. దాని బతికే బతుక లాంటిది, అది ఇష్టం మనకి. దాని టీవీ లాంటిది, అది ఇష్టం మనకి. అందుకే
దాని టీవీ, దాని జీవన శైలి, దాని వ్యవహారం అంతా ఎవరికి నచ్చేసింది? మనిషికి నచ్చేసింది. అంటే ఒక జంతువే అని బతుకుతుంటే ఆ జంతువు తత్వం నచ్చి ఆ పేరే మనం కావాలనుకుంటున్నాం. అంటే మీరు చూడండి, ఈరోజు ఎంతమంది పెట్టేసుకున్నారు ఈ పేరు? జయసింహ, ఆ సింహ, ఈ సింహ, ఈ సింహ అని చెప్పి ఎన్ని సింహాలు ఉన్నాయి? ఒక సింహం కాదు, ఇన్ని సింహాలని మనుషులు పెట్టేసుకున్నారంటే ఎలా వచ్చింది ఈ పేరుకి వాల్యూ? దాని బతుకు. ఒక జంతువు ఎలా విలువ తీసుకొచ్చింది చూడండి, పేరుకు విలువ తీసుకొచ్చింది ఒక జంతువు తెచ్చేసిందండి. ఒక జంతువు తెచ్చేసింది. ఆ జంతువు తన పేరుని ఎలా కాపాడుకుంటుంది తెలుసా? అప్పుడు ఆదాం గారి దగ్గర పెట్టిన దగ్గర నుంచి ఎప్పటికీ దాని బతుకు, దాని లైఫ్ స్టైల్ని బట్టి ఆ పేరు ఎంత వాల్యూ అంటే ఈరోజు మనుషుల్లో పెద్ద ఫేమస్. అది పెద్ద ఫేమస్. సింహాన పేరు పెట్టుకున్నాడంటే, అందుకే సామాన్యులు పెట్టుకోరు. మరి ఎవరు పెట్టుకుంటారంటే మరి ఎవరు? పెద్ద పెద్ద వాళ్ళు బిరుదు కింద దీన్ని వాడేసుకున్నారంటే దేని పేరు? మృగం పేరు. మనిషి ఎగబడిపోతున్నాడు ఆ పేరు నాకు కావాలని. మృగం పేరు కోసం ఎగబడిపోతున్నాడు. ఎందుకు ఎగబడుతున్నాడంటే దాని బతుక లాంటిది. దాని బతుక లాంటిది. ప్రతిదానికి భయపడే తత్వం దానిది కాదు. ఈరోజు చూడండి, నువ్వు మనిషివి, దానికంటే గొప్పడివి, దానికి లేని మెదడు నీకు ఇచ్చాడు, కానీ మనిషికి ప్రతిది భయం. అదట దేనికి భయపడదు. దానికి ఏవి అక్కర్లా. ఏం కావాలి? ఏం కావాలండి? దారంటే వెళ్తా నిమ్మకాయ తీసి గిట్టెట్టారు అనుకోండి మన ఇంటికేసి, ఇక చూసుకో, తలుపులు వేసుకుని బయటకు రారేక. బాంబు కాదు అది, మరి ఏంటది? నిమ్మకాయ. నిమ్మకాయని చూసి ఎంత భయమా నీకు? మధ్యకాలంలో ఓ చోటకి వెళ్తుంటే ఆ ఇంటి ముందు బోర్డు ఉందండి, కోతోటి నాలుగు బయటికి ఎలా ఎట్టి కింద ఎక్కిరంత నన్ను చూసి ఏడవకరా. నాకు అర్థం కాలేదు చూసినప్పుడు. ఇప్పుడు ఇంట్లో ఎవరున్నారు? మనుషులు ఉన్నారు. ఈ బోర్డు ఎవరు పెట్టారు? మనుషులు పెట్టారు. దాంట్లో ఎవరు బొమ్మ వేశారు? కోతి బొమ్మ. అంటే ఇంట్లో ఎవరున్నారని నేను అర్థం చేసుకోవాలి. ఇంతకీ ఇప్పుడు ఈ కోతి అంటుందా, ఇంట్లో ఉన్న వాళ్ళు అంటున్నారా? ఇప్పుడు నన్ను చూసి ఆడవకరా అని అక్కడ నేమ్ రాశారు. ఎవరిని చూసి ఆడవద్దని? ఇంట్లో ఉన్న వాళ్ళని చూసి ఆడవద్దని. ఇంతకీ ఇంట్లో ఎవరున్నారు? ఇక్కడ బొమ్మ ఎవరిది? కోతి. ఇంతకీ ఇంట్లో కోతులు ఉన్నారా, మనుషులు? నాకు అర్థం కాలేదు. ఇంతకీ ఎవరున్నారు? ఇంతకీ ఎవరిని చూసి ఆడవద్దు అంటున్నారు నన్ను అని అక్కడ కూర్చొని ఆలోచించాను కానీ చెప్పు. ఇంతకీ ఇంట్లో ఎవరున్నారు? ఏం అర్థం చేసుకోవాలి? ఇంతకు చెప్పండి. ఏం అర్థం చేసుకోవాలి? ఎందుకండి ఈ బోర్డు పెట్టారంటే ఏమంటా తెలుసా? దారంటే ఎల్లు వాళ్ళట అంటే సోతే చచ్చిపోతావు నువ్వు. సింహం ఎగబడి బళ్ళలేసుకుని వచ్చిన ఏం చేస్తుంది? అది ఎదురెళ్తుంది. మనకు చూస్తేనే భయం. అమ్మో ఆవిడ చూపు మంచిది కదండి, వీడి చూపు మంచిది కదండి. ఇంకా చెప్పాలంటే ఆడి నీడ కూడా మంచిది కదండి. నీడకి భయపడి, చూపుకి భయపడి, నిమ్మకాయకి భయపడి, ఎండుమిరకాయకి భయపడి, చివరికి ఎంటుకలకి పొరపాటున ఏలెంటుకలే ఊడిపోయి గుమ్మ ముందు కనబడ్డాయంటే ఈ నాయను కూడా అనుకోరేళ్ళు, ఎవరో తెచ్చి ఇక్కడ వేసేసారు. ఎంత దౌర్భాగ్యం చూడండి. నేను ఎంత భయంతో మనుషులు చివరికి ప్రాణాలు తీసేసుకున్నారు, ప్రాణాలు తీసేస్తున్నారు. మన సుమారు ఈ 1 తారీఖున 1-2 తారీఖుల్లో సువార్తకి వెళ్తే ఏజెన్సీ ప్రాంతాలకి ఆకూరు అనే ఊరికి వెళ్ళాం. అక్కడ మేము వెళ్ళేసరికి ఆహ్వానం గొప్పగా వచ్చింది. ఎందుకంటే మన వాళ్ళందరూ పాంప్లెట్లు ఇచ్చుకుని ఇంటికి వెళ్తే, మీ పాంప్లెట్లు మాకు అక్కర్లేదు, అవతల బొమ్మన్నారు. మా వాళ్ళు సీరియస్గా వచ్చేసారు. ఏంటంటే వెళ్ళిపోదామని. ఏం చేద్దాం? వెళ్ళిపోదాం అన్నారు. వెళ్ళడం ఎందుకు, ఎలాగొచ్చాంగా. డైరెక్ట్గా ఒక మెసేజ్ చేసేసి చెప్పాల్సింది చెప్పేసేసి అప్పుడేం చేయొచ్చు, అప్పుడు దుమ్ము దులిపేసి వెళ్ళిపోదామని ఎదరికి వెళ్ళాం. ఒక ఈదికి అయిపోయింది. ఈలోగా మరలా అన్నారు ఇంకో ఈదు ఉందని చెప్పి, సరే అక్కడికి వెళ్ళేసరికి ఇంటి పక్కనేనండి. మేము వెళ్ళిన ఆ ఈదులో తమ్ముడు మాట్లాడుతున్నాడు, ప్రసాద్, మెసేజ్. ఆ ఇంటి పక్కలో ఆ పక్కనే మాట్లాడుతున్న పక్కన ఒక ఇల్లు ఉంది. చెల్లెలు వెళ్ళారు, సువార్తకు వచ్చిన చెల్లు. ఆ ఇంటికి వెళ్ళేసరికి ఒక చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి వయసు కూడా ఎంతో ఉండదు. ఆ అమ్మాయి చేతిలో బాబుని పెట్టుకుని చూస్తుందండి. ఎవరు ఇవిడంటే చిన్నమ్మట. తన వయసు ఎంతో ఉండదు, చాలా చిన్నపిల్ల, సుమారు 20 లోపే ఉంటాయి. ఒంట్లో పిల్లవాడిని ఎత్తుకుని అలా చూస్తుంది అంతే. అప్పటికే ఆవిడ తాగేసింది ఫుల్గా. ఆవిడ తాగేసింది ఇంతకి, తాగేసి ఒళ్ళెట్టుకుని చూస్తుంది. చూసేసరికి ఒళ్ళంతా పసుపుగా మారిపోయింది పిల్లోడికి.
పైగా పశువు రాశారట. పిల్లోడు అన్కాన్షియస్లో ఉన్నాడు. ఏం జరిగిందంటే ఒళ్ళంతా కాలిపోతుంది. సరే అని చెప్పి ట్యాబ్లెట్ వేస్తే మింగే పొజిషన్లో లేడు. సరే టానిక్ అని తాగుతాడేమంటే టానిక్ నోట్లో పోసిన గుట్టకేసే పరిస్థితుల్లో లేడండి. పూర్తిగా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా చెప్పాలంటే ఆ రోజు మేము వెళ్ళకపోతే చచ్చిపోతాడండి. ఈ ఊరందరూ కూడా అనుకుంటున్న మాట ఏంటి తెలుసా? ఆ పిల్లోడు గట చేతబడి చేసి వదిలేశారటండి. ఇప్పుడు వెళ్తే ఏమవుతుంది? ఆ చేతబడికి చచ్చిపోతాం మనం. అక్కడ భయంకరంగా పిల్లోడు బాధపడుతున్న చచ్చిపోయే పొజిషన్లో. ఇంతకీ చివరికి వాళ్ళ అమ్మా నాన్న కూడా చచ్చిపోయారట. పిల్లోడు అమ్మ నాన్న కూడా అలాగే చనిపోయారట. ఇప్పుడు కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఇదిగో వాడు చేతబడి చేశారు చచ్చిపోతాడు, చేతబడి చేశాడు చచ్చిపోతారు. మేము వెళ్ళి ఏంటి పరిస్థితి, హాస్పిటల్ తీసుకెళ్దాం నడవండి అంటే పెద్దలను అడగాలన్నారు. సరే అని చెప్పి ఎవరైతే మమ్మల్ని బొమ్మన్నారు ఆ పెద్దల దగ్గరికి మళ్ళీ వెళ్ళి పిల్లోని తీసుకెళ్తామంటే తీసుకెళ్ళండి, ఆడు మాత్రం బతకడు. మళ్ళా ఇక్కడ ముందే భవిష్యత్తు చెప్పేస్తున్నారు జ్ఞానులు, మహాజ్ఞానులు. ఈ జ్ఞానులు అందరూ చెప్పే మాట ఏంటంటే బతకడు. ఏం చేశారు? అతనికి చేతబడి చేశాడు. రైట్, చేసినా పర్లేదు. ఆ దెయ్యాలన్నీ ఎగేసుకుని మా మీదకి వచ్చినా ఒంగబెడుతంతే ఒంగోలు దాకా ఒంగునే పరిగెడతాయి, మాకేం భయం లేదు, మాకు ఇచ్చేయండి అన్నాం. ఇచ్చేయండి అంటే సరే తీసుకెళ్ళండి అన్నారు. తీసుకొచ్చేసాం. తమ్ముడు శ్రీను నిజంగా ఆ రోజు ఉదయం నుంచి ఇక భోజనం ఉందో లేదో తెలీదు. ఆ పిల్లోని తీసుకుని బయలుదేరి చోడవరం నుంచి రాజమండ్రి నుంచి కాకినాడ తిప్పి మొత్తానికి సుమారు 10 రోజులు అనుకుంటా, 10 రోజులు 15 రోజులు హాస్పిటల్లో పెట్టారండి. కాకినాడ హాస్పిటల్లో పెట్టిన తర్వాత ఆ కుర్రాడికి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ 3 కలిపి వచ్చేసినట్ట. ప్లేట్లెట్స్ 8,000కి పడిపోయినట్టండి. 8,000కి బతుకుతాడా? ఆ పరిస్థితిలో ఉన్నాడు. తర్వాత తమ్ముడు సీనుకు కూడా చెప్పారట, పిల్లడు మేము చెప్పలేం అంటే పర్లేదు మీ ప్రయత్నం మీరు చేయండి, బతికితే బతుకుతాడండి. ఇక్కడ ఉండి తమ్ముడు వాళ్ళు చెల్లెలు ప్రార్థన చేస్తున్నారు, అక్కడ పరిచర్య చేస్తున్నారు, హాస్పిటల్లో వైద్యం చేస్తున్నారు. 15 రోజుల తర్వాత హ్యాపీగా సంతోషంగా వెళ్ళాడు, నవ్వుకుంటూ వెళ్ళాడు. ఒకవేళ ఆ రోజు వాళ్ళ భయపడినట్టే చేతబడి చేశారు, ఈ దెయ్యాలను మా మీదకు వచ్చేస్తాయని మేము కూడా వదిలొచ్చేస్తే ఏమైపోదు? మరి మనకింత ధైర్యం ఎలా వచ్చింది? చెప్పండి, ఎలా వచ్చింది? ముందు ధైర్యం కావాలి. ఎందుకు తెలుసు? అందుకే అంటాడు భక్తుడు మాట్లాడిన మాట అంటే తెలుసా? యెహోవా నా బలం, యెహోవా నా బలం. అందుకే మా స్ట్రెంత్ ఏంటంటే అందుకే ఒక క్రైస్తవుడు ఎందుకు సింహంలా ముందుకు దూకుతాడంటే వాడికి దెయ్యమన్నా కాదు, శ్మశానం అన్నా కాదు, ఏదన్నా భయం ఉండదు. ఎందుకంటే వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నీకెందుకు అంత భయం వేస్తుంది? నువ్వెందుకు అలా పిరుకోళ్ళ మారిపోతున్నావు? ఇలా పిరికితనంతో నువ్వు బతికితే నీ బతుకు సింహం లాంటిదా, లేకపోతే ఏమనుకోవాలి? నిన్ను కుందేలు లాంటిదా? ఏమనుకోవాలి? ప్రతిదానికి భయపడ్డం కదా. అందుకే అన్నాడు సింహం యొక్క తీరిది. అందుకే అది భయపడిన తత్వం, అది బెదర్ని తత్వం ఎలాగైతే మనిషికి ఇష్టమో నువ్వు కూడా అలా ఉండాలట. అందుకే రాయబడుతున్న మాటలకు వెళ్ళి చూడండి ఏమంటున్నాడు. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ అధ్యాయం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును అన్నాడు. చూడండి, మంచి పేరు వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. పిల్లలను కూర్చోబెట్టి చెప్పాలి, రే పిరుకోళ్ళ భయపడుతూ బతక్కు. మరలా బతకాలి, సింహాన్ని చూడు. అందుకే ఈరోజు చూడండి పిల్లలకు ధైర్యాలు లేవండి. ఈరోజు పిహెచ్డీలు చేసేస్తున్నారు, ఎంబీబీఎస్లు చేసేస్తున్నారు, డిగ్రీల మీద డిగ్రీలు చదివేస్తున్నారు. చదివిన వాళ్ళు ఏమవుతున్నారు తెలుసా? చిన్న చిన్న వాటికి బెదిరిపోయి చచ్చిపోతున్నారండి. నిజంగా ఆ కరోనా టైంలో ఒక న్యూస్ చూసినప్పుడు చాలా బాధ అయింది. మిలిటరీలో పనిచేసే ఒక సైన్యాధికారి అనుకుంటా, సైనికుడు, ఒక మిలిటరీ మ్యాన్, కరోనా వచ్చిందన్న భయంతోనట ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఎక్కడుండేవాడు? మిలిటరీలో ఉన్నాడంటే ఎదురుగుండగా తుపాకులు ఎగబడొస్తున్నా ఎదురు నిలబడగలిగినంత ధైర్యం ఉండాలి. బాంబులన్నీ మేదడిపోతున్నా బెంబేలెత్తిపోకూడదు. అలా నిలబడి చూడగలిగేంత ధైర్యం అక్కడ నేర్పిస్తారు కదా. మరి అంత ధైర్యం కలిగిన వాడు ఏదో కంటికి కనిపించని ఒక చిన్న జీవికి భయపడి చచ్చిపోయాడు. తనందరూ తానే పోనీ రోగం వచ్చి చచ్చిపోలా, మరి దేన్ని బట్టి?
భయపడి చచ్చిపోయాడు. పిల్లలకు ధైర్యం నేర్పించాలి. సమస్య ఏదైనా నువ్వు మనిషివి. ఏనుగునైనా లొంగ తీసుకునే జ్ఞానం దేవుడిచ్చాడు. సింహాన్నైనా మట్టి కరిపించేంత జ్ఞానం దేవుడిచ్చాడు. సింహాన్ని బంధించేంత తెగువను దేవుడిచ్చాడు. నువ్వు మనిషివిరా అని చెప్పి ధైర్యం నీకు ఉండాలని ధైర్యం నేర్పించండి. ఆ పేరు విన్నప్పుడు, మన పిల్లల బతుకుని చూసినప్పుడు, అతని ధైర్య సాహసాలు చూసినప్పుడు సమాజం కూడా పేరుని ఇష్టపడాలి. బతికితే పలానా వాళ్ళ ఎలా బతకాలి, ధైర్యంగా బతకాలని చెప్పి నేర్చుకోవాలి. ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ పేరే ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ పేరు నాకు కావాలని పెంచాలి. ఒకటి ధైర్యం ఉండాలట, రెండోది ఏముండాలి? దయ. ఈరోజు ఏం లేకుండా పోతుంది తెలుసా? మనుషులకు డబ్బు ఉంటుంది, బంగారం ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి, కానీ లేనిది ఏంటంటే దయ. పిల్లలు కూర్చోబెట్టి నేర్పించాల్సింది ఇదేనండి. రే, ఏం నేర్చుకోవాలి? వెండి బంగారాలు కాదు, మరేం కావాలి? నీకు దయ ఉండాలి. నీకు వెండి బంగారాలు కాదు, నీకు దయ ఉండాలి. నీలో ప్రాముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే ఒంటి మీద బంగారాన్ని దిగేసుకోవడం కాదు, మరేం ఉండాలి? ఒళ్ళంతా మనసంతా బంగారమై ఉండాలి. నీ మనసు బంగారమై ఉండాలి, అంతే తప్ప నువ్వు 5 ఏళ్ళకి 5 ఉంగరాలు పెట్టుకుని, లేదంటే 10 ఏళ్ళకి 10 ఉంగరాలు పెట్టుకుని, 10 కాసులు బంగారం మెళ్ళ వేసుకుని, నేను ఇంత సంపాదించాను, నా ఒంటి నిండుగా బంగారం ఉందని సమాజానికి చూపించడానికి కాదు. మరి ఏముండాలంటే అతని మనసు బంగారం అని చెప్పాలట. అతని వేళ్లకు బంగారం ఉందని చెప్పకూడదు, అతని మనసు బంగారం అని చెప్పాలి. కానీ ఈరోజు మనం ఏం నేర్పిస్తున్నాం? మెళ్ళలో చైన్ ఉండాలి, చేతికి బాసిలెట్ ఉండాలి, ఇంకా చేతికి అంటే వేళ్లకు ఉంగరాలు ఉండాలని చెప్పి టీవీలు ఇవే చూపిస్తున్నాం తప్ప నీ మనస్సు బంగారంలా ఉండాలి. నీ మనస్సు ఇవి నేర్పించాలండి. అందుకే మన అమ్మమ్మ పేరు పెంటమ్మైనా ఎందుకు వాల్యూ ఉంది తెలుసా? ఆవిడికి ఏముంది? బంగారం లాంటి మనసు ఉంది, బంగారం లాంటి మనసు. అందుకే వాళ్ళ దగ్గర నేర్చుకున్నది ఏంటంటే ప్రేమ, దయ. ఈరోజు చూడండి, కనీసం ఇంట్లో ముసలివాళ్ళు ఉన్న చిన్నపిల్లల్ని సాకట్లా, మనవాళ్ళని మనవరాళ్ళని దగ్గరకు రానట్లేదు. ఎందుకంటే వీళ్ళకే ఎక్కడ లేని చిరాకు వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది? అసలు నీకు ఉండాల్సింది ఏంటంటే దయ. ఎందుకు ఉండట్లేదో తెలుసా? నీలో దయ లేదు. అందుకే వాళ్ళని ప్రేమించలేకపోతున్నావు, దగ్గరకు రానివ్వలేకపోతున్నావు. నువ్వు రానివ్వనప్పుడు ఇక వాళ్ళకి ఎక్కడ నీ మీద ప్రేమ కలుగుతుంది చెప్పు? నువ్వు ఎక్కడ నీ మీద నీకు విలువ పెరుగుతుంది చెప్పు? అందుకే నీకు ఉండాల్సింది దయ. నీ పేరు చెప్పగానే ఏమన్నా తెలుసా? ఆ పేరు ఎలాంటి పేరైనా సరే అక్షరాలను చూడకూడదట, నిన్ను చూడాలి. ఆ పేరు చెప్పగానే పలానా వాళ్ళు మంచివాళ్ళు అండి. పేరు చెప్పగానే మంచివాళ్ళని చెప్పాలి. అందుకే కొంతమంది పేర్లు చెప్పగానే మనకు వెంటనే ఆ పేరుకి అర్థం ఏంటని మనం అనుకోం. ఆవిడ పేరు చెప్పగానే ఫీల్ అయిపోతాం, ఆవిడ చాలా మంచిదండి, చాలా మంచిది, అతను చాలా మంచోడండి. ఈ పదాలు ఎందుకు మాట్లాడుతున్నారంటే క్యారెక్టర్ని బట్టి. అందుకే నీ క్యారెక్టర్ని బట్టే నీ పేరు మంచిది చెడ్డదవుతుంది తప్ప పెట్టే అక్షరాలను బట్టి మాత్రం కాదు. పెట్టే అక్షరాలను బట్టి కాదు. అందుకే పేరంటే ఊరకని పెట్టేది కాదు. పేరు ఇందాకే మీకు చెప్పాను, ఏమని పిలవాలి అతన్ని? అక్షయ్. ఎందుకో తెలుసా? ఆ పేరు పిలుస్తున్నప్పుడు ఆ పిల్లోడికి చెప్పాలి. పేరు పెట్టిన ఆ పిల్లోడికి చెప్పాల్సింది తెలుసా? ఒరే, పేరంటే పేరు కాదు, పేరుకి ఇంకొక అర్థం ఉంది. ఏంటది? పేరుని ఇంకో పదంతో కూడా పిలుస్తారు. ఏడు చెప్పండి? పేరుని ఇంకోమంటారు? నామధేయం. నామధేయం అంటే అర్థం ఏంటో తెలుసా? నామానికి ఏముండాలి? నీ పేరు ఎందుకు పెడుతున్నావు తెలుసా? ఒరే, పేరు కాదు ఇది, మరి ఏంటది? పేరు నీ ధ్యేయం. ఇది నీ ధ్యేయాన్నే నీకు పేరుగా మార్చి పెట్టానని చెప్పి వాడికి చెప్పాలి. పేరు ధ్యేయం. అందుకే నామము అంటే ఎవడు? తమరు నామధేయం ఏంటి అని అడుగుతారు. తమరు నామ ధ్యేయం అంటే నామం దేని సూచించాలి? ధ్యేయాన్ని చూపించాలి, లక్ష్యాన్ని చూపించాలి. లక్ష్యాన్ని చూపించేదే పేరు. పేరు ఎందుకు పెడతామో తెలుసు? ఊరకనే కాదు, లక్ష్యం లక్ష్యం లక్ష్యం. లక్ష్యాన్ని గుర్తు చేయాలి. తమ్ముడు చక్కటి పేరు పెట్టాడు అక్షయ్. తమ్ముడు లక్ష్యం ఏంటి? అందుకే ముందు ప్రసంగంలో చెప్పాడు ఏమని? ఆయనకు పాతాళం అంటే భయం అట. మరి ఏం కావాలి ఆయనకి? అక్షయత కావాలి. పాతాళం క్షయమైతే మరి పరలోకం అక్షయం.
అక్షయం. ఈ లోకం క్షయమైతే, ఈ శరీరం క్షయమైతే, ఈ శరీరంలో ఒక ఆత్మ ఉంది, అది అక్షయమైనది. నాకు అక్షయమైన దేవుడున్నాడు. క్షయమైన వాటిని నేను దేవుడిగా అంగీకరించను. మరి వేటిని అంగీకరిస్తున్నాను నేను? దేవుడంటే అక్షయుడు. అందుకే ఆ పేరు చెప్పగానే సమాజానికి గుర్తు రావాల్సింది ఏంటంటే, ఏంటి అక్షయ్ అంటే, ఇదిగో ఇతడు క్షయుడు కాదట, మరి ఎవరు? అక్షయుడు. అతను కూడా చెప్పాలి, రే నిన్ను మీ నాన్న క్షయమైపోవడానికి కనలా, మరి ఎందుకు కన్నాడు? నీ లక్ష్యం ఏంటో తెలుసా? నువ్వు అక్షయుడుగా మారాలి. నువ్వు అక్షయుడుగా మారాలి. క్షయమైపోకూడదు. నువ్వు క్షయత వైపుకు నీ అడుగులు పడకూడదు. క్షయత వైపుకు నీ చూపులు చూడకూడదు. మరి నీ చూపులు ఎక్కడ ఉండాలంటే అక్షత వైపు ఉండాలి. అక్షయత వైపే నీ నడకలు ఉండాలి. నీ అడుగులు మొత్తం అక్షయత వైపే అడుగులు వేయాలి. అదే తప్ప ఈ లోక సంబంధమైన క్షయమైపోయే వాటి గురించి నువ్వు ఆలోచించకూడదు. ఇందుకే నీ పేరు పెట్టారని పేరు పిలుస్తున్నప్పుడల్లా అతడు గుర్తు రావాలి. దరిద్రం ఏంటంటే మన పేర్లు పెడతా తప్ప దానికి అర్థాలు మాత్రం చెప్పరు. చెప్పండి, పేరు పెట్టేటప్పుడు ఖచ్చితంగా అర్థాలు చెప్పండి. అర్థాలు చెప్పకపోతే వాళ్ళ ధ్యేయాలు తెలియక దెయ్యాల తయారవుతారు అంతే. ధ్యేయం చెప్పాలి. ఎస్తేరు అన్న పేరు ఎందుకు పెట్టారో తెలుసా? నువ్వు ఎస్తేరులా మారాలి. ఆ పేరుకి అర్థం అది. నా లక్ష్యం ఇది. నేను ఎలా చూడాలనుకుంటున్నాను? నేను వస్తీలా కాదు, మరి ఎలా చూడాలి? ఎస్తేరులా చూడాలి. నేను ఎలా చూడాలనుకుంటున్నాను? ఒక రూతులా చూడాలి. ఇలా ఎలాగైతే పేర్లు పెడుతున్నామో ఆ పేరు పెట్టేందుకు కారణం ఏంటో వాళ్ళకి చెప్పాలి. అందుకే ధ్యేయం చెప్పడం నేర్చుకోండి. నీ నామదేమేంటో తెలుసా? నీ నామం ఎందుకు పెట్టాం, దాని లక్ష్యం ఇది. అందుకేనండి ఒకనాడు పేర్లు పెట్టేటప్పుడు ఆ పిల్లలకు చెప్పేవారు, రే నువ్వు మంచివాడిగా బతకాలి, మంచివాడిగా బతకాలి, మంచివాడిగా బతకాలి. ఇంకొక నినాదం కూడా ఉంది, నవ్వుతూ బతకాలి, నవ్వుతూ చావాలి. ఎదుటోడిని చూసి ఏడుస్తూ కాదు, ఎదుటోడిని ఏడిపిస్తూ కాదు. మరి ఎలా బతకాలంటే నవ్వుతూ బతుకు, నలుగురితో నవ్వుతూ, నలుగురు నవ్వు కోసం బతుకు. ఇంకా చెప్పాలంటే నలుగురు నవ్వు కోసం చచ్చిపో, నలుగురు నవ్వడం కోసం చచ్చిపో. ఈరోజు చూడండి, ఎదుటివాడిని ఏడిపించి నవ్వుతున్నాడు, వీడు నవ్వడం కోసం ఎదుటివాడిని నాశనం చేసి మరీ నవ్వుతున్నాడు. లక్ష్యాలు మారిపోయినాయి చూడండి. అందుకే ఈరోజు మనుషులు మనిషిగా బతకడం లేదంటే కారణం ఏంటంటే మనిషికి పేర్లు ఉన్నాయి తప్ప ఆ పేర్లకు లక్ష్యాలు మాత్రం లేవు. అందుకే అందరూ తెలుసుకోవాల్సింది, దేవుడు అంటున్నాడు మీ పేర్లు ఎలా ఉండో తెలుసా? సుగంధ తైలము కంటే నీ పేరు. అబ్రహాం గారు ఎప్పుడు చనిపోయారండి? ఎప్పుడు, కానీ ఆ పేరు ఇప్పటికీ బతికే ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ పేరు ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటుంది. ఎప్పుడు ఆ పేరు అంత ఫేమస్. ఆ పేరు కోసం ఎగబడేవాడు తప్ప ఈ పేరు నాకు వద్దనేవాడు ఉండడు. దావీదు గారు ఎప్పుడో వెళ్ళిపోయారు, కానీ ఆ పేరు ఇప్పటికీ ఫేమస్సే. ఆ పేరు నాకు కావాలని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు తప్ప వద్దామనే వాళ్ళు లేరు. ఇక మీరు చూడండి, క్రికెటర్లోనూ ఆ పేరు ఉంది, ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఆ పేరు ఉంది, పెద్ద పెద్ద నాయకుల్లోనూ ఆ పేరు ఉంది. ఎక్కడ చూసినా ఆ పేరు మనకు వినబడుతుందంటే ఆ పేరు ఎంత ఫేమస్ మీరు అర్థం చేసుకోండి. అంత గొప్పది ఎలా అయిపోయింది ఆ పేరు? ఆయన జీవించిన జీవితం, ఆయన జీవించిన జీవితం, ఆ జీవితం బట్టే ఆ పేరుకు వాల్యూ వచ్చింది. ఇంకా పేరును పాడు చేసిన వాళ్ళు కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంటారు. ఇస్కరియోతు యోధా. యోధా అంటే అర్థం ఏంటి? స్తుతి. కానీ యోధా పేరు చెప్పగా మనకు గుర్తొచ్చేదేంటి? ద్రోహం. వాళ్ళమ్మ అతన్ని కన్నప్పుడు అనుకుంది ఏమని అంటే, దేవుణ్ణి అతడు ఏం చేయాలి? స్తుతించాలి. దేవుని స్తుతించాలని పేరు పెట్టింది. తన పేరుకున్న లక్ష్యం ఏంటంటే దేవుని స్తుతించాలి. కానీ ఆయన చేసింది ఏంటంటే దేవునికి ద్రోహం చేశాడు. దేవునికి ద్రోహం చేశాడండి. దేవునికి ద్రోహం చేసేసాడంటే పేరుని ఎలా మార్చేసాడు చూడండి. ఆ పేరు చెప్తే ఇప్పుడు స్తుతి గుర్తురాదు, మనకి ఏం గుర్తొస్తుందంటే ద్రోహం. యేసుక్రీస్తు ప్రభుల వారికి చేసిన ద్రోహం. ఆ పేరు చెప్తే మోసగాడు, ఆ పేరు చెప్తే అబద్ధికుడు, ఆ పేరు చెప్తే దొంగ, ఆ పేరు చెప్తేనే ద్రోహం అనే ముద్ర మనకు పడిపోయిందంటే పాడు చేశాడా బాగు చేశాడా? ఏం చేశాడు ఆలోచించండి.
అందుకే దేవుడు అంటున్నాడు, వెండి బంగారాలు కాదు కావలసినవి, మరేం కావాలంటే మంచి పేరు. పేరు కావాలి. సెంటు కూడా రోజుకొకసారి రాసుకోవడానికి ఇష్టపడతాడేమో, కానీ నీ పేరు జీవితాంతం పెట్టుకోవాలి. ఆ ఒంటికి పెట్టేసుకోవాలి, ఆ ఒంటికి పెట్టేసుకోవాలి. సెంటు కన్నా శరీరం కాకుండా శరీరం మీద వేసుకున్న బట్టలకు రాసుకుంటాడేమో, కానీ పేరు మాత్రం దేనికి పెట్టుకుంటాడంటే శరీరానికే పెట్టుకుంటాడు. ఆ సెంట్ అన్న శరీరంతో పాటు కలిసిపోతుందేమో, కానీ నీ పేరు మాత్రం మట్టిలో కలిసిపోతు, అలా నిలిచిపోతుంది. అలా నిలిచిపోవాలంటే పరిమళ తైలంగా పేరును మార్చాల్సింది నువ్వే. ఎలా మారుతుందంటే నీ బ్రతుకును బట్టే ఆ పేరుకి అర్థం వస్తుంది, ఆ పేరుకి అందం వస్తుంది, ఆ పేరుకు సువాసన వస్తుంది. అలా రావాలంటే నువ్వు జాగ్రత్తగా బతకాలి. ఇవి చెప్పాలి, పిల్లలను కూర్చోబెట్టి చెప్పాలి. ఇంకా చెబుతూ కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి. 2వ వచనం, ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు, వారందరినీ కలగజేసిన వాడు యెహోవా. ఒరే, దరిద్రుడు ఉంటాడు, ఐశ్వర్యవంతుడు ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఇద్దరు లోకంలో ఇలా కంటిన్యూ అవుతుంటారు. వీరిద్దరు ఇలా కంటిన్యూ, ఇద్దరినీ కలగజేసింది దేవుడే. కానీ ఐశ్వర్యవంతుడైన దరిద్రుడైన వీళ్ళిద్దరిలో బుద్ధిమంతుడు మాత్రం అపాయం వచ్చుడు చూచి దాగుకొను, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడతారు. డబ్బు కాదు, దరిద్రత కాదు, మరి నీకేం కావాలంటే తెలివి, నీకేం కావాలంటే బుద్ధి. ఆ బుద్ధి అపాయంలో పడకుండా నేను తప్పిస్తుంది, ఆ బుద్ధి. అందుకే బుద్ధి చాలా ప్రాముఖ్యమైనది, పిల్లలకు నేర్పించాల్సింది బుద్ధి. తెలివైన వాడుగా ఉండు, తెలివైన వాడుగా. నీ పేరు చెప్పగానే తెలివి గుర్తుకు రావాలి. సొలొమోను అన్న పేరు చెప్పగానే మనకి ఏం గుర్తొస్తుంది? జ్ఞానవంతుడు. మన పిల్లల పేరు చెప్పినప్పుడు కూడా జ్ఞానవంతుడు, జ్ఞానం గుర్తుకు రావాలి. అంతేగా ఈరోజు చూడండి, చిన్న చిన్న వాటికే మోసపోతున్నారండి మన పిల్లలే, కడుపును పుట్టిన పిల్లలు. చిన్న చిన్న వాటికి సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఆ గేమ్స్ వెపన్స్ కొంటున్నారట. గేమ్స్లో వీళ్ళకి ఏం అవసరం అవుతున్నాయి? ఆ వెపన్స్ కొనడానికి అప్పులు ఇస్తున్నారట. ఇచ్చేవాడు ఇస్తున్నాడు, తీసుకునేవాడు తీసుకుంటున్నారు. ఆ అప్పులు తీసుకుని ఆ అప్పులు కట్టలేక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉంటున్నారు. ఏంటి, దేనికోసం? ఏంటి, సెల్ ఫోన్లో ఆడుకునే గేమ్ కోసం. బొమ్మను చంపడానికి వీడికి ఏం కావాల్సి వచ్చింది? వెపన్ కావాల్సి వచ్చిందండి. ఆ వెపన్ కొంటాడు ఎక్కడా? సెల్ ఫోన్లో ఒక బొమ్మని ఇంకో బొమ్మ కాల్చడం కోసం ఓ బొమ్మకి వీడు వెపన్ ఇస్తున్నాడు. ఆ వెపన్ మరలా ఎలా ఇస్తున్నాడు? పోనీ అది నిజమైన వెపన్ అంటే కాదు, అది నిజమైన శత్రువు అంటే కాదు. మరి ఆడెవడు అంటే ఆడు బొమ్మ శత్రువు. వీడి చేతిలో ఉన్నదేంటి? ఓ బొమ్మ తుపాకి. మరి వీడు ఇచ్చేదేంటి? నిజం డబ్బులు. మీరు గమనించండి, బొమ్మ తుపాకీకి బొమ్మను కాల్చడానికి నిజమైన డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఏవడగాలి? బొమ్మ డబ్బులే కదా అడగాలి. మరి నువ్వేం కట్టాలి? బొమ్మ డబ్బులు కదా కట్టాలి. మరి ఆడి బొమ్మ తుపాకీ ఇచ్చి నేను నిజం డబ్బులు అడుగుతున్నా, నువ్వు ఎలా ఇచ్చేస్తున్నావు? నీకు బుద్ధి ఉందా నీకు అసలు? మరి ఈయనేమన్నా చెప్పండి, వీడు బుద్ధిమంతుడా? మరి ఏమన్నానండి, వీడు ఎర్రోడు, వీడు పిచ్చోడు. ఆడు బొమ్మ తుపాకీ వీడి పైకి వీడి చేతికి కూడా కదా, ఎక్కడెత్తున్నాడు? ఫోన్లో ఎత్తున్నాడు అండి. ఆ ఫోన్లో వేస్తుంటే ఆ ఫోన్లో ఇచ్చిన దానికి డబ్బులు ఇచ్చేస్తున్నాడట. మళ్ళీ పైకి వీడి జోబులో డబ్బులు కూడా కాదు, ఎవడో అప్పిస్తున్నాడట. అప్పు తీసుకుని వీడు కట్టేస్తున్నాడట. పిల్లలు తెలివైన వాళ్ళు అనుకుంటున్నారేమో, ఎంత బుద్ధిహీనంగా మారిపోతున్నారు చూడండి. అందుకే చిన్న చిన్న ట్రాపుల్లో పడిపోతున్నారు. ఎక్కడ చూసినవే ఆన్లైన్ మోసాలు. ఎలా మోసపోతున్నావు నువ్వు? ఎలా మోసపోతున్నావు? ఎందుకు మోసపోతున్నావు తెలుసా? నీకేం లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. నీకు బుద్ధి జ్ఞానం లేదు. ఆ బుద్ధి జ్ఞానం లేదు కాబట్టి పడిపోతున్నావు. ఎవడో ఫోన్ చేసి అంటాడు, నీకు 2 లక్షలు తగిలినాయి అని. పలానా చోటకు రమ్మ. వీడు ఎగరేసుకుని వెళ్ళిపోతాడండి, ఎగేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆడి నెత్తిని టోపీ పెట్టి పంపించేస్తాడు. ఇలా చాలామంది 2 లక్షలు ఇస్తాను, ముందు నాకేమి అంటాడు, 5,000 అంటాడు. 5,000 తర్వాత అంటాడు, ఈడేమనుకుంటాడంటే పోతే పోయింది, ఎంత పోతుంది, 5,000 కదని చెప్పి 5,000 ఇస్తాడు.
ఆ 5,000 ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరలా ఇంకో ప్రాసెస్ ఉంది, ఇంకో 10,000 అంటాడు. ఆ 10,000 15,000 అవుతుంది. అక్కడి నుంచి పెరిగి కొద్దిగా అనుకుంటాడు, అయిపో ఆల్రెడీ ఎంత పెట్టేశాను, 10,000 పెట్టేశాను, ఇప్పుడు అనవసరంగా 10,000 పోతాయని చెప్పి అక్కడి నుంచి ఫస్ట్ అనుకుంటాడు, పోతే పోయింది 10,000 అనుకుంటాడు. వస్తే 2,00,000, పోతే 5,000. ఆ 5,000 పెట్టిన తర్వాత ఇంకొక 10,000, 10,000 తర్వాత అనుకోండి, అమ్మో ఇప్పుడు చెయ్యకపోతే ఈ 10,000 పోతాయి. తర్వాత 25,000 అవుతుంది, 50,000 అవుతుంది. అలా లక్షలు మింగేసే వాళ్ళు బోలంతమంది ఉన్నారు. ఇలాంటి మోసాలు ఎలా పడిపోతున్నారు వీళ్ళు అంటే వీళ్ళకి బుద్ధి లేదు. ఎవడు ఊరకన్నాడు జేబులో డబ్బులు తీసి మనకి ఇచ్చేయడు. అందుకే నేను ఎప్పుడు ఆశ్చర్యపోయే సంఘటన ఉంటుంది. ఎలకుంది, ఎలకు పళ్ళు ఎలా ఉంటాయంటే చాలా పొదునుగా ఉన్నాయి. చెప్పాలంటే తలుపు చెక్కలను కూడా ఏం చేస్తుంది, అది కొరికేది. తలుపు చెక్కలనే కాదు, సిమెంట్ను కూడా ఏం చేస్తుంది, కొరికేసి తవ్వేస్తుంది. కానీ అలాంటి ఎలక ఒకరోజు తాటాకుల బొట్టలో పడి చచ్చిపోద్ది. తాటాకులు బొట్టాడు. ఎలా చచ్చిపోయింది ఇది అంటే తాటాకుల బొట్టలో 4 ఒడ్లు గింజలు ఎడతారు, దాంట్లో తలకెడుతుంది. నాకు అర్థం కాదు, ఎలాగ పళ్ళు ఉన్నాయి కదా, ఈ బెజ్జుల్లోంచే తలకేడి తినకపోతే ఎలా తిరిగి వచ్చి బొట్టను కొరికేస్తే అయిపోద్దిగా. బొట్టను కొరికితే ఏమవుతుంది? పోనీ అది ఏమన్నా చెక్కలతో తయారు చేశారా, ఇనప రేకులతో తయారు చేశారు, దేంతో? తాటాకులతో. జస్ట్ దీని పళ్ళుకున్న పవర్కి తాటాకులే కాదు, అవతల పక్కన పెట్టిన చెక్కలను కూడా కొరికేయగలదు. కానీ ఇది రోజు అనుకుంటుంది, అమ్మయ్య నా పళ్ళు కదపకుండా ఏం చేయొచ్చు, కష్టపడకుండా ఈరోజు ఆహారం దొరికేసింది అనుకుంటుంది. కష్టపడకుండా ప్రతిరోజు కష్టపడి ఆహారం సంపాదించుకునేది ఈరోజు అనుకుంటుంది, నేను కష్టపడకుండా ఎవరో నాకు ఇక్కడ ఆహారం పెట్టేశారు, ఈజీగా దొరికేస్తుంది అనుకోండి. ఈజీగా చేప కూడా చూడండి, డైలీ పరిగెడుతున్న ఆహారాన్ని వేటాడి తింటుంది. సముద్రంలో చేప అయినా కాలువలో చేప అయినా జీవి ఎలా ఉంటుంది, పరిగెడుతూ ఉంటుంది. పరిగెడుతున్న దాన్ని పరిగెట్టి పట్టుకుంటుందండి. కానీ ఒకరోజు గేలం వేస్తాడు. ఆ గేలం వేసినప్పుడు ఎర ఏం చేస్తుంది, అటు కదలదు ఇటు కదలదు, అలా ఉంటుంది. ఇది అనుకోవాలి కదా, ఇదేంటి కదులుతులేదని, ఇది అనుకోదు. ఇదేం చేద్ది, వెళ్ళిపోయి పటక్కను కొరుకుద్ది, పుట్టుక్కుని చచ్చిపోద్ది. ఇది చచ్చిపోయిందంటే ఈరోజు అనుకుంది, నేను పరిగెట్టకుండానే నాకు దొరికేసింది. ఈరోజు మన పిల్లలు కూడా అనుకుంటున్నారు, కష్టపడకుండానే నాకు డబ్బులు వచ్చేస్తున్నాయి. ఈజీ మనకి అలవాటు పడిపోయి బెట్టింగ్లు కాసేవాళ్ళు ఉన్నారు. వాడు ఎలా బతుకుతున్నాడు అంటే పేకాటాడుతూ బతుకుతున్నాడు, బెట్టింగ్లు కాస్తూ బతుకుతున్నాడు. అంటే దేనికోసం ఆశపడుతున్నాడు తెలుసా? ఈజీ మనీ. ఏదో ఒక రోజు భయంకరమైన అపాయంలో ఈ పిల్లలు పడిపోవడం గ్యారంటీ. అది అంటున్నాడు, బుద్ధిమంతుడు అపాయం వచ్చాడు చూచి దాక్కుంటాడు, దాగుకొను. జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తే, అందుకే బైబిల్ దగ్గరికి ఎందుకు రమ్మంటాడు తెలుసా అండి? బైబిల్ పాపమునకు దూరంగా ఉంచుతుంది. రెండవది జ్ఞానాన్ని పెంచుతుంది, దేనికి భయపడాలో నేర్పిస్తుంది. దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? నిమ్మకాయకి భయపడొద్దు అంటాడు, ఎండుమిరకాయకి భయపడొద్దు అంటాడు. మరి దేనికి భయపడ్డాడో తెలుసా? పాపానికి భయపడు. పాపానికి భయపడు, నువ్వు పాపానికి భయపడు, పాపం అంటే భయపడు అంటాడు. కానీ విచిత్రం ఏంటంటే నిమ్మకాయకి భయపడేవాడు పాపానికి భయపడ్డు. ఎవడో చూసే చూపుకి భయపడేవాడు కొన్ని చూపులకు భయపడ్డు. దేవుడు కూడా చెప్పాడు, చూపు ఆ చూపుకి ఈ చూపుకి భయపడమనలా. మరి ఏ చూపుకో తెలుసా? వ్యభిచారి చూపుకు మాత్రం భయపడమన్నాడు, వేశ్యా చూపుకు మాత్రం భయపడమన్నాడు. కొన్ని చూపులు తగలకూడదు మనకి, అది తగలకుండా జాగ్రత్త పడన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? ప్రతి చూపుకి భయపడతాడు. లోకం ప్రతి చూపుకి భయపడమని నేర్పిస్తుంది. కానీ దేవుడు అంటాడు, వేశ్య సాంగత్యము జోలికి వెళ్ళకు, అసలు వేశ్య చూపు కూడా నీ మీద పడకూడదు. దాన్ని చూడకు, దాని చక్కదనమునందు నువ్వు ఆశపడొద్దు అంటాడు. అది కన్నులు చిలికిస్తుంది అంటాడు. దాని చూపుకు భయపడు. అందుకేనండి బైబిల్ కొన్ని లక్షణం ఏంటో తెలుసా? నిన్ను జ్ఞానవంతుని చేసేస్తుంది, నిన్ను జ్ఞానవంతుని. అందుకే యెహోవా యందు భయభక్తులు ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును
దాని వల్ల కలుగుతుంది. నువ్వు గొప్పోడు అవ్వాలన్నా దేవుని యందు భయభక్తుల వల్లే అవుతావు. నీకు ఐశ్వర్యం కావాలన్నా దేవుని వల్ల భయభక్తుల వల్లే వస్తుంది. జీవం కూడా దేని వల్ల వస్తుందంటే దేవుని యందలి భయభక్తులు. అందుకే పిల్లలకి భయపడడం నేర్పించాలి. దేనికంటే దేవుని వాక్యానికి. అప్పుడు చెప్పండి, ఒరే నీకు మంచి పేరు రావాలి. సమాజంలో ఎవరిని నీ గురించి మాట్లాడినా పలానా వాడు చాలా మంచోడని చెప్పుకోవాలి. నీ పేరు చెప్తే మంచి గుర్తు రావాలి. అలాగే నీకు దయ ఉండాలి, అలాగే నీకు జ్ఞానం ఉండాలి. ఇవన్నీ నీకు రావాలంటే దేవుని యందల భయభక్తులు కలిగి ఉండాలి. ఇవి ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినవి, ఇవి చెప్పాల్సినవి. అందుకంటాడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. కిందకు వచ్చేసరికి అదే మాట మాట్లాడుతుంటాడు. పై వచనంలో కూడా అంటాడు, మూర్ఖుల మార్గంలో ఏమున్నాయంటే ముండ్లును ఉర్లు ఉన్నాయి. ఆ మార్గంలోకి వెళ్లకుండా ఏ మార్గంలో నడవాలో ఖచ్చితంగా బాలుడికి నేర్పించాలట. మరి నీకు పేరు పెట్టాను, ఆ పేరు మంచిదవ్వాలో చెడ్డదవ్వాలో నీ చేతుల్లోనే ఉంది. ఎవడైనా సరే నీ గురించి చెప్పుకోవాలంటే మంచోడని చెప్పుకోవాలి. అందుకే అపోస్తుల ప్రారంభ సంఘములో కూడా పౌలు గారు అపోస్తులు చెప్పిన మాట ఏంటో తెలుసా? పరిచర్య చేయడానికి కోరికెట్టాడు. సంఘములో మంచి పేరు పొందిన వాళ్ళు, మంచి పేరు పెట్టుకున్న వాళ్ళు కాదు, మంచి పేరు పొందిన వాళ్ళు. నీ ఏ పేరైనా పెట్టుకో, నీకు ఏ పేరున్నా, నేను క్రైస్తవుని అయిపోయిన సీరియస్గా చాలామంది పేర్లు మార్చేసుకుంటారు. పేర్లు మార్చుకోవడం కాదు, నువ్వు ఏ పేరు పెట్టుకున్నా నీ బ్రతుకును బట్టి సాక్ష్యం అవ్వాలి. ఆ పేరుకి పలానా వాళ్ళు చాలా మంచోళ్ళండి, చాలా మంచోళ్ళండి, చాలా దయగలిగిన వాళ్ళండి, చాలా దయగలిగిన వాళ్ళు. అందుకే మీరు గమనించండి, మదర్ తెరీసా గారి పేరుకి అర్థం ఏంటి ఎవరికి తెలీదు. కానీ ఆ పేరు చెప్పగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఆవిడ మాతృమూర్తి. అంతే. తెరీసాకి అర్థం ఏంటని చెప్పి ఆవిడ నెతుక్కోడు. కానీ ఆ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే మాతృమూర్తి. ప్రేమ, దయ, పరిచర్య, ఇవన్నీ గుర్తొస్తాయి. ఆ పేరు అలా తయారు చేసింది ఆవిడ. ఆ పేరుకి అంత ఘనత తీసుకుని వచ్చింది. అలాగే మనం కూడా మనం పెట్టుకున్న పేర్లకు ఘనతను తీసుకురావాలి. అలా తీసుకుని వచ్చినప్పుడు మాత్రమే మన బతుకులకు మన పేర్లకు సార్థకత ఏర్పడుతుంది. అందుకే పేరు పెట్టుకున్న ప్రతి వారు గుర్తుపెట్టుకోండి, తమరు నామ ధ్యేయం. ఇంకా చెప్పాలంటే మీరు గమనిస్తే చాలామంది చనిపోయేటప్పుడు రాస్తూ ఉంటారు, కీర్తి శేషులు. నువ్వు జీవించిన జీవితం నీ పేరుకి కీర్తి వచ్చిందా అపకీర్తి వచ్చిందా? నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు మిగిల్చింది ఏంటి తెలుసా? శేషం. ఆ శేషం ఏంటంటే అపకీర్త, కీర్త. ఆ పేరుకి తగిలించేస్తారంతే. ఆ పేరుకి తగిలించేస్తారు. నువ్వు ఏ పేరైతే పెట్టుకున్నావో ఆ పేరుకి నువ్వు సంపాదించిన అపకీర్తైనా పేరుకు పెట్టేస్తారు, కీర్తైనా ఆ పేరుకు పెడతారు. కనుక ఏ శేషం మిగులుస్తున్నావు నువ్వు బతుకుతున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు గయ్యాలుగా ఉన్నావేమో, దెయ్యంగా ఉన్నావేమో, రాకాసిగా ఉన్నావేమో, కజ్జాల కోరదానిలా ఉన్నావేమో, దెబ్బలాటల కోరదానిగా ఉన్నావేమో, ఒకవేళ నీ బతుకేలా ఉందో, మోసగాడిగా ఉన్నావేమో, అబద్ధికుడుగా ఉన్నావేమో, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే నీ జీవితం ఖచ్చితంగా ఆ శేషం ఏదైతే ఉందో ఆ శేషం అంతా నీ పేరుకు వచ్చేస్తుంది. నీ పేరుకి పెట్టేస్తారు అంతే. మోసగాడన్న పేరు తగిలించేస్తారు, అబద్ధికుడన్న పేరు తగిలించేస్తారు, వ్యభిచారణ పేరు తగిలించేస్తారు. నీ బతికిన బతుకును బట్టి ఆ పేరుకి ఆ మచ్చ అలా ఉండిపోతుంది. కనుక పేర్లకు మంచి సార్థకతను తీసుకుని వచ్చే పిల్లలుగా మీరందరూ ఉండాలని కోరుకుంటూ, పెట్టిన ఆ బిడ్డే కాదు మనకు కూడా ఏం పెట్టారు? పేర్లు పెట్టారు. మీ పేర్లకు కూడా కీర్తిని తీసుకొచ్చేవారుగా మీరు జీవించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.